చీపురుపల్లి వెలుగు మండల మహిళా సమాఖ్య డిఆర్డీఏ ఏపీఎం అప్పలనాయుడు ఆధ్వర్యంలో చీపురుపల్లి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 13 నుండి 15 వరకు ప్రజలు తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేయాలని కోరుతూ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీపురుపల్లి జెడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా అనేది భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రజలను ప్రోత్సహించే ఒక ప్రచారం। ఈ ప్రచారం ద్వారా జాతీయ జెండాతో ప్రజలకు మరింత వ్యక్తిగత సంబంధం ఏర్పడేలా చేయాలని భావిస్తున్నారు అని అన్నారు। హర్ ఘర్ తిరంగా అనేది ప్రజలు తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా దేశభక్తిని చాటుకోవడానికి మరియు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఒక అవకాశం అన్నారు। मैं फोन చేస్తాను అందులో భాగంగా మనం ఈరోజు వెలుగు డిఆర్డీఏ కార్యక్రమాన్ని చేయమని అభ్యర్థన జరిగింది। ఈ కార్యక్రమాన్ని వచ్చి మమ్మల్ని అందరినీ ఆనందం చేసి మన గౌరవ జడ్పీటీసీ గారికి నాయకులకి అందరికీ మన యొక్క వెలుగు డిఆర్డీఏ తరఫున మన బీఓఏలు సీసీలు మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు। కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి వెలుగు ఏపీఎం గారి ఆధ్వర్యంలో మరి చీపురుపల్లి మండలంలో ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించాలని వారం రోజులుగా మరి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రతి భారతీయుల్లో కూడా మన భారతదేశం పట్ల భక్తి భావాలు పెంపొందించడం కోసం మరి భావి భారత పౌరులందరూ కూడా మన దేశ గొప్పతనాన్ని మన భారతదేశాన్ని కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపు చేయడం కోసం ఏదైతే కార్యక్రమం పెట్టారో మరి రేపు ఆగస్టు 15 వరకు కూడా ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం నిజంగా దేశ పౌరుల్లో భక్తిభావం పెంపొందించడానికి ఇది ఒక చక్కని కార్యక్రమాలు। మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మన భారతదేశ చరిత్రని మరి ప్రపంచ దేశాలకు నలుమూలలో కూడా చాటి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను।